హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే వెజిటబుల్ రైస్ చేస్తున్నా అని చెప్పేసి అన్నాను కదా. సో రైస్ అంటే నార్మల్ రైస్ కాదు, బాస్మతి రైస్తో చేసి కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది అని చెప్పేసి ఆ రైస్తో అయితే చేస్తున్నాను అనమాట. సో దానికి కావాల్సిన పదార్థాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. సో ముందుగా అయితే ఆనియన్, తర్వాత ఇంకా ఇది క్యాబేజీ కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను, అట్లాగే చిక్కుడుకాయ అండ్ క్యారెట్, ఆలు, ఇది క్యాప్సికమ్, టొమాటో ఇవన్నీ కట్ చేసుకున్నాను. సో ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను, ఎలా చేస్తారు ఏంటి అనేది. మిస్ అవ్వకుండా వీడియో అయితే చూడండి మొత్తము. ఫ్రెండ్స్, ఇంకో దీంట్లో అయితే ఆనియన్ వేసిన అండ్ పచ్చిమిర్చి అట్లానే ఆలు వేసుకున్నా అనమాట. కరివేపాకు వేసుకున్నా, తర్వాత మిగతా వెజిటబుల్స్ వేస్తా కాసేపు ఆగి అని చెప్పేసి. ఫ్రెండ్స్, తర్వాత 5 నిమిషాలు ఆగేసి ఇంకో చిక్కుడుగా అండ్ అట్లాగే క్యారెట్, ఇంకా క్యాప్సికమ్ మనం ముందుగా అయితే ఏమేమి కట్ చేసుకున్నామో అవన్నీ అయితే వేసేసుకున్నాం అనమాట. ఇంకా ఉడికేంతవరకు మూత పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, తర్వాత 5 నిమిషాలు ఆగేసి ఇంకో చిక్కుడుగా అండ్ అట్లాగే క్యారెట్, ఇంకా క్యాప్సికమ్ మనం ముందుగా అయితే ఏమేమి కట్ చేసుకున్నామో అవన్నీ అయితే వేసేసుకున్నాం అనమాట. ఇంకా ఉడికేంతవరకు మూత పెట్టేసుకోవాలి. పసుపు ఆప్షన్ అనమాట, మీ ఇష్టం, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు పసుపు. నేనైతే కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను. పసుపు వేసుకొని అట్లాగే కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. పసుపు అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోవాలన్నమాట, మంచిగా ఇట్లా కలుపుకోవాలి. టొమాటో కూడా వేసిన, ఇప్పుడే టొమాటో కూడా వేసుకొని ఇట్లా కలిపేసుకోవాలి. పుదీనా కూడా వేసుకున్నా ఫ్రెండ్స్, అంటే కొత్తిమీర లేదు కాబట్టి ఆప్షన్ పుదీనా వేసుకున్నాను అనమాట నేను. ఫ్రెండ్స్, ఇంకో కర్రీ మొత్తం ఇట్లా అయిన తర్వాత రైస్ అయితే వేసేసుకున్నాను అనమాట. నేను ఒకే అంటే ఒకదాన్ని ఇటు కెమెరా ఇటు హ్యాండిల్ చేయలేకపోతున్నాను కాబట్టి అదైతే మీకు చూపెట్టలేకపోయాను. కర్రీ అయిన తర్వాత ముందే వండి పెట్టేసుకున్న రైస్ అయితే దీంట్లో కలిపేసుకుంటే రైస్ రెడీ అన్నమాట. ఇంకా ఫ్రెండ్స్, మీరు ఇట్లా ట్రై చేసి చూడండి, నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకైతే మస్తు నచ్చింది.